140 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పెట్టారు. సనత్ నుండి పోటీ చేసిన కోట నీలిమ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి. 146 ఎంపీస్ సస్పెండ్ చేసిన తర్వాత అది పార్లమెంట్ అని అనొచ్చా దాన్ని? అలాగే ఇది డెమోక్రసీ అనొచ్చా మనం దీన్ని? కాన్స్టిట్యూషన్ ని అదేదో పర్సనల్ నోట్ బుక్ లాగా యూజ్ చేస్తున్నారు బీజేపీ. ఇది ఒక 100 ఎంపీస్ ని సస్పెండ్ చేసిన తర్వాత 10 కంటే ఎక్కువ బిల్స్ పాస్ అయ్యాయి. దాంట్లో ప్రెస్ ఫ్రీడమ్ బిల్ ఉంది, అలాగే దేశద్రోహం చట్టం గురించి దానికి సంబంధించిన ఒక బిల్ దాంట్లో ఉంది, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ ఉంది, అలాగే ఎన్నో బిల్స్ అపోజిషన్ ని బయటికి పంపించేసి పాస్ చేయడం జరిగింది. ఎందుకు? ఈ ప్రశ్నకి ఆన్సర్ ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం. అందుకని ఇవాళ ఈ ధర్నా, ఈ ప్రశ్నలు అడగడం, అలాగే మనకు కావాల్సిన ప్రజలకి కావాల్సిన ఆన్సర్స్ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నా మీరు కూడా మీడియా మిత్రులు, మీకు తెలుసు పార్లమెంట్ లాంటి హై సెక్యూరిటీ ఏరియాలో రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా లోపలికి వెళ్ళడం కుదరదు. అలాంటప్పుడు ఎంక్వైరీ చేయడం అవసరం. ఎవరి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళడం జరిగింది? వాళ్ళు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, ఎవరికి తెలుసు వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళారు, ఏమని చెప్పి లోపలికి వెళ్ళారు, ఇవంతా ఈ మొత్తం అంతా డీటెయిల్స్ బీజేపీ గవర్నమెంట్ ప్రజల హక్కు తెలియడం, మన పార్లమెంట్ మీద ఇలాంటి అయిన దాడి గురించి డీటెయిల్స్ వాళ్ళు ఖచ్చితంగా అన్ని స్థానాలు గెలవబోతోంది నన్ను అడిగితే. ఎందుకంటే న్యాయం, నిజాయితీ ఇలాంటి విషయాల మీద, మానవత్వం ఇలాంటి విషయాల మీద పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి నుంచి కాదు, క్రితం 70 ఏళ్ల నుంచి హక్కుల గురించి పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే కాకుండా ఇవాళ మీరు చూస్తున్నట్టు ఇండియా అలయన్స్ అన్ని కూటమి అన్ని పార్టీస్ దగ్గరకు వచ్చి మొత్తం దేశంలో మీరు చూస్తున్న ఈ ధర్నా మొత్తం దేశంలో వివిధ సిటీస్ లో అవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ఈసారి నాట్ జస్ట్ ఇక్కడ తెలంగాణలో బట్ మొత్తం దేశవ్యాప్తంగా చాలా బాగా పర్ఫామ్ చేయబోతుంది. జరిగిన ఎలక్షన్ లో హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మొత్తం ఎక్కడ కూడా ఎంపీ స్థానాల్లో ఎట్లా ప్రభావం ఉండబోతుంది? ప్రతి ఎలక్షన్ లో మేము నేర్చుకోవడం జరుగుతుంది. వీఆర్ ఆల్ స్టూడెంట్స్. ప్రతి పొలిటీషియన్ ఒక స్టూడెంట్. సో మేము ప్రతి ఎలక్షన్ లో ప్రజల దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళకున్న ఆందోళనలు అర్థం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై, అదే కదా పని, సమస్యల్ని పరిష్కారం తీసుకురావడం. కాబట్టి మనకి ఈ రిజల్ట్స్ లో వచ్చిన, మీ రిజల్ట్స్ చూసినప్పుడు మనకు అర్థమైన లెసన్స్ అనండి, దాంట్లోంచి వచ్చిన మెసేజ్ అనండి, దాన్ని అర్థం చేసుకుని ముందరకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మేము ఎక్కడున్నాం దానికంటే ఇంప్రూవ్ అవుతాం. మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, ఏం గుర్తించారు మీరు మీ నియోజకవర్గంలో? నేనైతే నాకు ఒకటే, ఎప్పటి నుంచో ఇదే సిద్ధాంతం, నా మొత్తం లైఫ్ లో ఇదే సిద్ధాంతం. క్రితం 20-30 ఏళ్లగా నేను సామాజిక సేవ చేసినప్పుడు కూడా ఇదే సిద్ధాంతం, ప్రజాసేవ. నా ప్రజాసేవ నేను ఎలక్షన్ ముందర కూడా చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ప్రజాసేవ కేంద్రాలు ఓపెన్ చేస్తున్నాను సనత్ నగర్ నియోజకవర్గంలో. వీధికి వెళ్ళి, గడప గడపకి వెళ్ళి మేము వాళ్ళకున్న సమస్యలు కనుక్కోవడం కాకుండా ప్రజలకి ఇచ్చిన గ్యారంటీస్ కూడా వాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అంటారా, మనం ఇస్తున్న మెసేజ్ ప్రజల దాకా చేరిందా, వాళ్ళు అర్థం చేసుకున్నారా, అది సరిగ్గా అర్థమైందా లేదా, ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ మెయిన్ రీజన్ నాకు పాలిటిక్స్ కి ఏంటంటే ప్రజాసేవ. అది నేను ఐఎమ్ కంటిన్యూయింగ్. ఎలక్షన్ మూలంగా ఏం మారలేదు. ఈ నిరసన కార్యక్రమంలో ఎలాంటి డిమాండ్లు పెట్టారు, ఏమేమి దేని గురించి? ఈ నిరసన కార్యక్రమం ఇప్పుడు ఫస్ట్ ఈ సస్పెన్షన్స్ రివోక్ చేయాలి. మీరు డెమోక్రసీ అన్నప్పుడు అపోజిషన్ లేకుండా డెమోక్రసీ ఏంటి? సో దట్ ఈస్ ద మెయిన్ డిమాండ్, కి మీరు వెంటనే సస్పెన్షన్ ని రివోక్ చేయాలి. పార్లమెంట్ లో విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి సభ్యులను పార్లమెంట్ లోకి అనుమతించాలి. ఎందుకంటే అనేక బిల్లులు ఆమోదించుకుంటున్నారు, ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎలా ఆమోదిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మా నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తాం. దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకురాలు చెప్తుంది.